ఈ సండే రోజు చేద్దాం అనుకున్న మల్లన్న బోనాల్ని అవ్వ సడన్ గా ఈ రోజుకి ప్లాన్ చేసింది. మాకు నిన్న ఎర్లీ మార్నింగే కాల్ చేసి రేపు బోనాలు పెడదాం అనుకుంటున్న బిడ్డ రండి అని చెప్పింది. నిన్న ఈవినింగ్ రమ్మన్నది కానీ మాకు కుదరలేదు, పొలం కాడ పనులు ఉండే. ఈ రోజు అయినా ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం కానీ రాలేకపోయినాము. అనుకోవడం ఈజీయే గానీ రావడమే కష్టం. అట్లనో ఇట్లనో 11:30 12 గంటల వరకు ఇంటికి చేరుకున్నాము. మేము వచ్చేసరికి అవ్వ మమ్మీ ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మల్లన్న బోనాలు అంటే ఈ రోజు ఉపవాసం ఉంటారు కదా. అవ్వ మస్తు నీరసంగా ఉన్నది పాపం. 2 వారాల నుండి ఈ మల్లన్న బోనాల కోసం పనులు చేస్తుంది. ఇల్లు దులుపుడు, సున్నమేసుడు, ఇల్లు గడుగుడు, బట్టలు ఉతుకుడు ఇవన్నీ పనులు చేసేసరికి పాపం ఆగమైంది. ఇక్కడ నాకు చేతులు లాగుతున్నాయి బిడ్డ అని చెప్తుంది. ఇంకా వచ్చి రాగానే మా సోనుబాబు డ్యూటీలో జాయిన్ అయిపోయిండు. మల్లన్న బోనాలు అంటేనే ఇంట్లో ఎన్ని దర్వాజాలు ఉంటే అన్ని దర్వాజాలకి బోనాలకి బంతి పూల దండలు కావాలి. ఆ దండలు తయారు చేసుడే పెద్ద టాస్క్. మా సోనుబాబు నేను ఇద్దరం ఇక్కడే కష్టపడుతున్నాము. బంతులతో పాటు చామంతులు కూడా ఉన్నాయి, అవి నేను మాల కడుతున్నా. మా మమ్మ ఒక్కతే బోనాలు వండుడు పూజించుడు పనిలో బిజీగా ఉన్నది పాపం. మల్లన్న బోనాలు అంటే మస్తు పనులు ఉంటాయి. చేసేటోళ్ళకి అర్థమవుతుంది, చూసేటోళ్ళకి ఏం అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్న నాకే ఈ పూలు గుచ్చడం తప్ప ఇంకేమీ రాదు. నేను కొలాబ్ చేస్తున్న ఈ సారీ కలెక్షన్ పేజ్ ని ఒకసారి విజిట్ చేయండి.